హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం వీడియోలో వినబోతున్నాం జీవన తరంగాలు పార్ట్ 3. మరి ఎందుకు ఆలస్యం, వినేద్దామా? వారి చిన్నతనంలో స్వాతంత్ర్య సమరంలోని చిన్న చిన్న ఘట్టాలను వివరించే సన్నివేశాలను ఉత్తరాల్లో చదివినప్పుడు కళ్ళకు కట్టినట్టుగా ఉండేవి. కొన్ని సంఘటనలైతే మనసును హత్తుకునేవి. తాతగారు ఇంగ్లీషు మాస్టారు. ఆంగ్ల సాహిత్యంలో షేక్స్పియర్ నాటకాల్లో డైలాగులు అనర్గళంగా చెప్పేవారు. మక్బెత్, హామ్లెట్, అలాగే రోమియో జూలియట్ కథలు వినాలంటే అవి ఆయన నోటే వినాలి. జగపతి రాజపురం జ్ఞాపకాలను సిరి తన డైరీలో పదిలపరుచుకుంది. పండుగకు వెళ్ళి ఆనందంగా గడిపి తిరిగి వచ్చిన సిరి మనసులో ఆ విషయం మాత్రం కదలాడుతూనే ఉంది. అంతే, తనను తరుముతున్న ఆ సంఘటన తాలూకు వివరాలన్నీ బరువెక్కిన తన మనసు నుండి తాతగారికి రాసిన ఉత్తరంలోకి దింపింది సిరి. డియర్ తాతగారు, ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా మన ఊళ్ళో గడిపిన రోజులు మరపురాని రోజులుగా మనసులో నిలిచిపోతాయి. ఇవి నా తీపి గుర్తులు చేసుకొని నా డైరీలో పొందుపరుచుకున్నాను కూడా. కొద్ది రోజులే అయినా ఎంతో ఆనందంగా గడిచాయి. ఈ పండుగను గురించిన రోజుల్లో ఒకటే ఒక్క విషయం మాత్రం నన్ను బాధిస్తోంది. అది ఏమిటంటే తాతగారు, భోగి రోజున మనం రిక్షాలో ఊరికి వెళ్తూ ఉన్నప్పుడు మీరు ఆ యూనిఫామ్ వ్యక్తులను గుర్తు చేసుకుంటే మాత్రం నాకెందుకో మనసులో తెలియని భయం కలుగుతోంది. బాబయ్యకు వారితో అనుబంధం ఉందని మీరు చెప్పినది విని నాకు బెంగగా కూడా అనిపించింది. అందుకు కారణం లేకపోలేదు. మనం రిక్షాలో వెళ్తున్నప్పుడు ఆ దుస్తులతో ఉన్న వారి పక్కనే భయకపితురాలై చూస్తూ ఉన్న ఒక అమ్మాయిని చూశాము. మీకు గుర్తుందా? ఆ షర్మిలే నాకు అస్తమాను గుర్తొస్తోంది. ఆ అమ్మాయిని మన ఊర్లో చూసేందుకు ముందు నేను సికింద్రాబాదు స్టేషన్లో చూశాను. ఆమె మద్రాసు రైలు కదిలాక అందులోంచి ఉరికింది. కాళ్లకు దెబ్బలు కూడా తగిలాయి. వారి నుండి తప్పించుకునేందుకే కాబోలు ఆ అమ్మాయి అలా చేసింది. అప్పుడే బయలుదేరిన మద్రాసు రైల్లోంచి ఆ అమ్మాయి దూకడం నేను కళ్ళారా చూశాను. అలా తప్పించుకున్న ఆ అమ్మాయికి అక్కడున్న వాళ్ళు మందు రాసి ఆదరించి సహాయం చేశారు. అలా జరుగుతున్నప్పుడు ఇవే దుస్తులు వేసుకున్న వారు ఆ మద్రాసు రైల్లో ఉండడము నేను చూశాను. వారిని చూసే ఆ అమ్మాయి భయంతో దూకినట్టు సులువుగా అర్థమైంది. కానీ అలా అక్కడ నుంచి తప్పించుకున్న ఆ అమ్మాయి మళ్ళీ మా రైల్లో ఎక్కిందన్న విషయం మాత్రం నాకు తెలీదు. మళ్ళీ మనం రిక్షాలో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని చూశాను. ఆమె క్రితం రోజు చూసిన అమ్మాయే అని తెలిసిపోయింది. మళ్ళీ అవే దుస్తులు వేసుకున్న వారి చేతుల్లో మన ఊరు దాకా వచ్చి చిక్కింది. అందులో మర్మం నాకు అర్థం కాలేదు. ఆ రోజు షర్మిల అంటూ రైల్లోంచి పిలిచిన పిలుపు నాకు స్పష్టంగా వినిపించింది. ఆ షర్మిల ఎవరో, ఎలా, ఎందుకు భయంగా చూస్తుందో, వాళ్ళ నుంచి తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నిస్తుందో నాకు అర్థమవ్వట్లేదు. ఆ దృశ్యం నా కళ్ళల్లోంచి కానీ, ఆ సంఘటన నా మనసులోంచి కానీ తొలగిపోవట్లేదు. మన బాబాయ్ ఆ మనసులతో మెసులుతున్నాడని మీరన్నది తలుచుకుంటే బాబాయ్కి భయం లేదు కదా అని మనసుకి అనిపిస్తోంది. మనసు ఆ అమ్మాయిని గురించి ఆలోచన పడడమే కాక బాబాయ్ గురించి కూడా భీతి చెందుతోంది. నాకు అనిపించినది మీకు చెప్పాలనిపించింది తాతగారు. మనసులోని భావాలన్నీ ఉత్తరంలోకి దింపింది సిరి. సరిగ్గా 10 ఏళ్ల క్రితం ఈ విషయాన్ని మైత్రికి వివరిస్తున్న సిరిని చూస్తూ ఉండిపోయింది మైత్రి. ప్లాట్ఫామ్ 2లో ఆరంభమైన ఆ అమ్మాయి కథ ఏంటి? మన సిరి చిన్నారి మనసు ఇంతగా ప్రభావితం చేసిన ఆ విషయమేంటి? 10 ఏళ్లు దాటినా కళ్ళకు కట్టినట్టు చెబుతున్న సిరి నోట ఆ తరువాత కథంతా వినాలన్న ఉత్సాహకత మైత్రిలో పెరిగింది. మైత్రి ఆలోచనల్లో పడింది. ఎప్పుడూ చాదస్తంగా అనిపించే సిరి మాటలు ఇప్పుడు ఉత్సాహకతను రేకెత్తిస్తున్నాయి. షర్మిల ఎవరు? ఆ ఒకే రంగు దుస్తున్న వాళ్ళకి షర్మిలకి ఏంటి సంబంధం? ఆ తరువాత ఏం జరుగుంటుంది? సిరి చెప్పగా వినాలని ఆసక్తిగా వేచి చూస్తోంది మైత్రి. షర్మిల గురించి తెలియాలంటే అసలు మన ఊరు గురించి,
చుట్టరికాల గురించి తెలియాలి మైత్రి. ఆ రోజు హైదరాబాదులో ప్లాట్ఫామ్పై చూసిన షర్మిలను మరలా మన ఊర్లో చూడడంలో నాకు ఆశ్చర్యం కొంత కలిగిన ఆందోళనే ఎక్కువగా కలిగింది. దానికి కారణం ఆమెను చూసిన పరిస్థితులు. అంత చిన్న వయసులోనూ షర్మిలను చూసిన పరిస్థితి నాలో చెరగని ముద్రను వేసింది. మరువలేని జ్ఞాపకంగా నన్ను తరచూ వేధిస్తూనే ఉంది. మైత్రి, కాలేజీలో చదువుతున్న స్నేహితురాలిగానే నీకు నేను ఎక్కువగా తెలుసు. అసలు మన ఊరు, మన చుట్టరికము, మీ అమ్మ నాకు అత్తయ్య వరుస ఎలా అవుతుంది, మీ అమ్మా నాన్నల పెళ్ళి ఎలా జరిగిందో ఇవన్నీ నీకు తెలియాలి. అంతెందుకు, నీకు మీ అమ్మ కథ తెలిస్తేనే చాలు. ప్రతి వ్యక్తి, అందున స్త్రీలు ఎంతో మనోధైర్యంతో ఉండాలో మీ అమ్మ కథనంతా తెలుసుకుంటే నీకే తెలుస్తుంది. మా తాతగారితో ఎప్పుడూ కబుర్లు చెబుతూ గడపడంతో ఏటేటా ఊరెళ్ళినప్పుడల్లా అందరి గురించి, అన్నిటి గురించి నాకు తెలిసేది. నీకు చెబుతాను విను. ఇంతకు మునుపు ఏమాత్రమూ ఆసక్తి చూపించని మైత్రికి వివరంగా చెప్పసాగింది సిరిచందన. మన తాతగార్లు 4 అన్నదమ్ముళ్ళు. అందరి ఇల్లు ఒకే వరుసలో ఉండేవట. రామ్మూర్తి, జోగారావు, విశ్వనాథం, వెంకట్రావు గారు అన్నదమ్ముల్లో 3వవాడు మా తాతగారు. మన చిన్నతనం వరకు కూడా ఆ 4 ఇళ్లల్లో రాకపోకలు, మంచి చెడులకు నిలబడడాలు ఉండేవి. ఏటేటా పండుగల పేరిట ఊరు వెళ్తున్నా చిన్నతనం చేతను అంతమందిలో ఎవరెవరో తెలియక మనసుకి చుట్టరికాలు సరిగ్గా తెలిసేవి కాదు. నాకు అందరి గురించి తెలుసుకోవడం అంటే ఇష్టంగా ఉండేది. ప్రతి ఏడు చూసిన వారి గురించి వెంటనే తాతగారిని అడుగుతూ ఉండేదాన్ని. డైరీ రాయడం అలవాటు కనుక రాసుకునేదాన్ని. వంశవృక్షంగా గీసుకొని అందులో అందరి పేర్లు రాసుకున్నాను కూడా. ఊరెళ్ళినప్పుడల్లా తాతగారితో కూర్చొని ఆ వంశవృక్షాన్ని అప్డేట్ చేసుకుంటూ ఉండేదాన్ని. నీకు దాన్ని చూపిస్తాను చూడు అని చూపించింది సిరి. ఆ 4 అన్నదమ్ముల్లో పెద్ద తాతగారు రామ్మూర్తి గారింట్లో 3 కొడుకులు, 2 కూతుర్లు. పెళ్ళైన మొదటి రోజే పెద్దావిడ భర్త చనిపోవడంతో అరిష్టమంటూ అత్తారింట్లో ఆమెను చేరతీయలేదట. ఉమ్మడి కుటుంబానికి వంటలక్కగా మిగిలిపోయింది. మరో అత్తయ్య ఎప్పుడో కానీ పుట్టింటికి రాదు. పెద్ద మామగారు అసలు ప్రాపంచిక జ్ఞానం తెలియని మనిషి. పెద్ద తాతగారింట్లో ఎవ్వరూ పెద్దగా చదువుకోలేదు. కానీ ఆయన చాకచక్యంతో, పరపతితో ఉన్న వాళ్లను పట్టుకొని కొడుకులు 3 గవర్నమెంట్ ఆఫీసులో చిన్నా చితకా ఉద్యోగాల్లో పెట్టించారు. వాటిని నిలబెట్టుకొని వాళ్ళ బ్రతుకులు బాగానే సాగిపోతున్నాయి. సామాన్యులుగా చలామణి అయిపోతూ సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల్లో మున్ముందు అల్లకల్లోలం రేగనుందని అప్పటికి వారికి తెలియదు. ఇక కుటుంబంతోనే షర్మిల జీవితం ముడిపడి ఉంది. ఆ తాతగారికి 3 కొడుకులు, 1 కూతురు. ఆ కొడుకులే మీ అమ్మకు తోడబుట్టినవారు. అంటే నీకు అసలు మామయ్యలన్నమాట. సూర్యం, చంద్రం సుమారుగా సంపాదిస్తే రాజా మాత్రం ఏవో వ్యాపారాలంటూ ఎన్నో ఆస్తులు సంపాదించాడని గొప్పలు చెప్పడాలు విన్నాము. వ్యాపారాల వివరాలు మాత్రం పెద్దగా తెలిసేవి కాదు. వారి తోబట్టువే గౌరీ. అదే మీ అసలు అమ్మ, నవ్వుతూ అంది సిరి. సరే, ఇక మా తాతగారికి మా నాన్నగారితో సహా 6 సంతానం. అందరిది చదివించాలన్నదే ఆయన కోరిక. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల మా నాన్నగారు ఆ రోజుల్లోనే PUCతో చదువు ఆపేసి ఉద్యోగంలో చేరిపోయారు. తరువాత అందరూ ఒకళ్ళకొకళ్ళు చేయూతనిస్తూ ఆయన ఆశ ప్రకారం డిగ్రీలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లు కూడా పూర్తి చేసి మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆడపిల్లలతో సహా ఎవ్వరికీ చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసేయాలని గాబరా పడేవారు కాదు ఆయన. అప్పటి రోజులకు భిన్నంగా ముందు చదువులు ముఖ్యం, చదువయ్యాక చేద్దాములే అని అంటూ ఉండేవారట. కానీ అంత చదువుకున్న వారు కూడా ప్రలోభాల్లో పడిపోతే పెడదారులే పడతారని ఆయన అప్పటికి ఊహించలేకపోయారు. ఇక ఆఖరి తాతగారు వెంకట్రావు గారు, వారింట్లో 2 అమ్మాయిలు. పెద్ద కూతురికి పెళ్లి చేశారే గాని అల్లుడు విదేశాలు పట్టుకుపోవడంతో ఆ అమ్మాయికి పుట్టింటికి చేరింది. చిన్న కూతురు రాధ చాలా తెలివైంది. పెద్దగా చదువు అంటకపోయినా ప్రాపంచిక జ్ఞానం చాలా ఎక్కువ. ఇక తల్లి లేని పిల్లలవ్వడంతో గారంగానే పెంచారు. ఆయనకి రాధ కూతురే అయినా కొడుకుగానే పెంచారు.
చివరిదాకా కొడుకులాగేనే ఆయన్ని బాధ్యతగా చూసుకుంది. తాతగారికి రాధ తన కాళ్ళ మీద తాను నిలబడాలన్న కోరిక ఎక్కువగానే ఉండేది. ఇక రైల్వేలో పెద్దగా చదువుకోని చిన్న తాతయ్య రాధకు హైదరాబాదు మహానగరంలో ఉద్యోగం ఇప్పించారు. హైదరాబాద్ మహానగరంలో అలా రాధత్తయ్య ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడింది. కష్టపడే స్వభావం కలది. అందరితోనూ కలివిడిగా ఉండడం, తోక జాడించిన వారికి సరైన బుద్ధి చెప్పడం, అన్ని విషయాల్లోనూ మంచి నేర్పుగల మనిషే. మా మేనత్తలు మాత్రం వాళ్ళ సంసారాల్లో ఈదుకుంటూ ఎప్పుడూ పెద్దగా కలిసేవారు కాదు. మా మేనత్తలు అదే హైదరాబాదుకు చేరారు. మాట ఖచ్చితం ఉన్న రాధత్త పెడసరంగా మాట్లాడడం వీళ్ళకి అంత నచ్చేది కాదు. ఊళ్ళో ఒకేసారి కలవకపోయినా హైదరాబాదులో పుట్టినరోజులని, గెట్ టుగెదర్లని అన్నదమ్ములు పిల్లలందరూ కలుస్తూనే ఉండేవారు. అస్తమాను ఒకరింటికి ఒకరు రావడం, పండగలకు పబ్బాలకు ఊకుమ్మడిగా వేడుకలు చేసుకోవడం పరిపాటి అయింది. సరదాలకు సంబరాలకు ఎప్పుడూ ఎలాంటి లోటు ఉండేది కాదు. అయినా మీ అమ్మైన రాధ అత్తయ్య గురించి నేను చెప్పడం ఏంటి, నీకే తెలుసు. ఏదో ఫ్లోలో మా తాతగారు చెప్పినదే అలా చెప్పేశాను. ఇది క్లుప్తంగా మన తాతల ఫ్యామిలీ చరిత్ర అంది సిరి. అమ్మో, ఇది క్లుప్తమా తల్లి? ఇంకా ఈ సోది వద్దే తల్లి. అసలు షర్మిల గురించి చెబుతానంటూ మొదలుపెట్టిన మనిషి వంశ వృక్ష చరిత్ర చెప్పింది. బాబోయ్, నా వల్ల కాదు అని విసుక్కుంది మైత్రి. అసలు నాకు తెలియక అడుగుతాను, నీకు వసకంటే పెద్ద రకం ఏదో రంగరించి పోసారేమో చిన్నప్పుడు. ఏ విషయమైనా విన్నామా వదిలేశామా అన్నట్టు కాకుండా దాన్ని బుర్రలోకి పెట్టేసి రుబ్బేసి దాని మీద బోల్డంత పరిశోధన చేసేసి దాని గురించి కింద మీద పడి ఆలోచించడం నీకు అలవాటైపోయింది. పైగా అవన్నీ జీవితానికి చాలా అవసరం అన్నట్టు వేదాంతం చెప్తావు. అసలు ఈ అలవాటు నీకెక్కడి నుంచి వచ్చిందే నిలదీసింది మైత్రి. ఏదో మజా వచ్చే విషయం అయితే పర్వాలేదు, కానీ ఆ ఊరు, ఈ చింతకాయ పచ్చడి కథలు నాకు పరమ బోరు. నాకు ఆ ఊరే ఒక పెద్ద బోర్. మా అమ్మ పోరు పడలేక సెలవుల్లో వస్తాను, కానీ అక్కడ నాకు అస్సలు నచ్చదనుకో అంది మళ్ళీ. అసలు మేము హైదరాబాదుకు వచ్చి నువ్వు చదువుతున్న స్కూల్లో చేరినప్పుడు కూడా మనకి చుట్టరికం ఉన్నట్టు నాకు తెలీదు. అంతెందుకు, ఓ ఇంట్లో పుట్టి ఓ ఇంట్లో పెరుగుతున్నాను. ఆ అమ్మకు పుట్టాను, ఈ అమ్మ దగ్గర పెరుగుతున్నాననే, కానీ అలా ఎందుకు జరిగిందో నేను ఎప్పుడూ ఆలోచించలేదు. అమ్మ నన్ను గారంగా చూసుకుంటుంది, అన్నీ అమర్చి పెడుతుంది. ఆ అమ్మ దగ్గర ఇలా జరిగేది కాదేమో. నా మటుకు నాకు ఈ రిచ్ లైఫ్ బాగానే ఉంది. తేలిగ్గా తీసి పారేసింది మైత్రి. ఇకపోతే మన సిరిచందన ఊరుకుంటుందా? ఏదో మొదలుపెట్టి ఎక్కడికో వెళ్తున్నాము. మీ తాతగారు నీకు చెప్పిన శతకోటి విషయాలను పక్కన పెట్టి ఒక్క షర్మిల గురించి మాత్రం చెప్పమ్మా తల్లి. నువ్వు చెప్పిన దాంట్లో నాకదే థ్రిల్లింగ్ స్టోరీలా ఎగ్జైటింగ్గా ఉంది అని విసుక్కుంటూ అంది మైత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.